ఎవరడ్డుపడ్డా మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఆగేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఓటమి తప్పదని చెప్పారు రేవంత్. ఇటు కేటీఆర్ డైరెక్షన్లోనే లగచర్ల దాడి జరిగిందన్న మంత్రులు మూసీని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్న బీజేపీ నేతలు మూసీ పునరుజ్జీవనానికి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి నదిని ప్రక్షాళన చేసినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సబర్మతి కోసం 15,000 కుటుంబాలకు వేరే చోటుకు తరలించారని గుర్తు చేశారు. ఎవరడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం ఆగేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाए तो वो ताली मारता है, तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किया। डेवलपमेंट फ्रंट काम किए तो उन लोगों को अच्छा नहीं दिखता है, वो लोग खराब करने के लिए कोशिश करते हैं। तो ये ऐसे कामों से उन लोगों को राजनीति में कुछ फ़ायदा नहीं मिलने वाले है। हम लोग कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे. మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం రిజర్వేషన్లపై చర్చిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు 5% పెంచామని చెప్పారు. ఇవి మహారాష్ట్రకు ఎన్నికలు కాదని జీవన్మరణ పోరాటమన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే మోదీ విదేశీ పర్యటన చేస్తున్నారంటేనే ఇక్కడ మహావికాస్ అఘాడీ సర్కార్ ఏర్పడుతోందని అర్థమన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి जी जब मुख्यमंत्री थे, यूपीए चेयरपर्सन सोनिया गांधी जी के नेतृत्व में आंध्र प्रदेश एंड तेलंगाना कंबाइंड स्टेट में 4% हम लागू किए. आज भी उनके वजह से लाखों लोग बेनिफिट हुए. परसों मैं टीचर रिक्रूटमेंट करवाया था, 11,000 टीचर रिक्रूटमेंट हुए, तो उसमें मुस्लिम माइनॉरिटी 720 टीचर दे हैव गॉट इलेक्टेड इन दिस रिजर्वेशन. మహారాష్ట్రను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు వచ్చారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 11 ఏళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇప్పటి వరకు ఎన్నిచ్చారని నిలదీశారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఓటమి తప్పదన్నారు. ధారావి ప్రాజెక్టుతో పెద్ద మొత్తంలో దోపిడీకి ప్లాన్ చేశారని ఆరోపించారు రేవంత్. इसके अलावा 11 साल में क्या किए? हर साल 2 करोड़ नौकरी देने के लिए मोदी जी वादा किया. कितने नौकरी दिए? 222 में मैं पार्लियामेंट में क्वेश्चन दिए तो 7 लाख नौकरी दिया बोल के जवाब दिए. मतलब हर साल 2 करोड़ बोले तो 22 करोड़ नौकरी देने वाले 7 लाख नौकरी दिया. लोकसभा में ही जवाब दिया. దుష్టపాలన అంతమొందించి గత ఏడాదిగా ప్రజాపాలన అందించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 1,00,000 మంది మహిళలతో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. కేటీఆర్ డైరెక్షన్లోనే లగచర్ల దాడి జరిగిందన్నారు మంత్రులు. అధికారం పోయిందనే పిచ్చిలో ఉన్నారని ఆరోపించారు. ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాను, సైకియాట్రిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు. ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది. ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కులగణన చేపడుతుంటే కూడా అధికారులను నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటా ఉన్నాం. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయనే కుట్రతో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేస్తోందన్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటికైనా మూసీ ప్రాంత వాసుల సమస్య తెలిసి రావాలన్నారు. కలుషితమైన నీరు, కలుషితమైన గాలి, వీటి వద్దలో వారు నివసిస్తూ ఉన్నారు. అనునిత్యం విమర్శించే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వారు అక్కడ పోతే అర్థమవుతుందని ఆనాడు వారు చెప్పడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ 2026 వరకు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ను పొల్యూషన్ నుంచి రక్షించడమే లక్ష్యమన్నారు పొన్నం. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జీవో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జీవో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి సంగారెడ్డి జిల్లా జోగిపేట హైస్కూల్ మైదానంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఏడాది పాలన ప్రజా విజయాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో చేయని పనులను ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం చేసిందన్నారు మంత్రులు. కాంగ్రెస్ ఆ కల్చర్ లేదు, ఆ సంస్కృతి లేదు. ఓట్ల దున్నుకొని దాటిపోయే కాదు, జవాబుదారీతనం ఉంది. నా జీవితంలో 33 సంవత్సరాల రాజకీయ జీవితం, ఓడినా గెలిచినా ఒక ప్రాంతం ఒక పార్టీ, అనేక మార్పులు తీసుకురావాలి. ఇంకా పార్టీలకు అతీతంగా యువతనే గాని, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆ పెద్ద మనుషులే గాని ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ గుండాయుధాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ అబద్ధాలని రాద్దాము. సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్ఏ సూచన మేరకే అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్ట ఫలితమని చెప్పారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్నారు. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్.